మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ దినోత్సవం లేదా ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏసీపీ శ్రీనివాస్ పోలీస్ బృందం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ విద్యా సంస్థల ప్రతినిధులచే విద్యార్థులచే పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి కొత్త బస్టాండ్ తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణను, ప్రాణాలను రక్షించే వాస్తవాలను పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐలు వీరయ్య, నరేష్, ఎస్ఐలు నాగనాథ్, రామారావు, పోలీసు బృందం, విద్యా సంస్థల ప్రతినిధులు వైవి శ్రీనివాస్, చక్రవర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇలిసిట్ ట్రాఫిక్ డే. సో దీన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి యువత కానీ ప్రజలు వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మత్తు పానీయాలకు వీటికి బానిస కాకుండా, వాటికి అలవాటు కాకుండా ఉండాలి. అదే దాన్ని పురస్కరించుకొని ఈరోజు స్కూల్ పిల్లలతోటి అంతే ఇక్కడ కాలేజీ యాజమాన్యం మరియు పోలీసు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఎవరు కూడా డ్రగ్స్కు, మత్తు మందులకు అలవాటు కాకుండా ఉండాలి. తర్వాత ఎవరైనా ఈ మత్తు మందు కలిగి ఉండటం, రవాణా చేయటం కానీ లేదంటే కలిగి ఉండటం లేదంటే చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో అందరూ కూడా మేము కోరుకునేది అంటే ఎవరు కూడా ఈ మత్తు మందులకు బానిసలు కాకుండా వచ్చే ఆరోగ్యమైన సమాజం ఉండాలని, ఆరోగ్యమైన సమాజం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ డే ఈరోజు సందర్భంగా ఈరోజు బోధన్ నిజామాబాద్ కమిషన్ ఆధ్వర్యంలో మన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో విద్యార్థులతోటి ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో నో డ్రగ్స్ అండ్ సేవ్ టు ఎస్ లైఫ్ అనే నినాదంతో మేము ఈరోజు ర్యాలీ చేశాం. ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా యువతులు మొత్తం కూడా ఈ డ్రగ్స్కి బానిసలైపోయి వాళ్ళు చాలా పనులు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని వాళ్ళ కుటుంబాలు కూడా చెడగొట్టుకుంటున్నారు. అందుకు ప్రభుత్వాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా 1989 నుంచి ఈ యాంటీ డ్రగ్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా అక్రమ రవాణా, ఈ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ యువతని నిర్వహణ చేసినందుకు గాను దానికి నిరసనగా అనేక చట్టాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మా బోధ పట్టణానికి, యువత పట్టణానికి కూడా ఆదర్శప్రాయంగా చేయాలనే ఉద్దేశంతో మన ఏసీపీ శ్రీనివాస్ గారు కోరిక ఈరోజు ఈ ర్యాలీ చేశాం. సో సార్ కూడా కొన్ని విషయాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.